అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జగన్ వెనక్కి తగ్గడం లేదా? గతంలో తాను ప్రతిపాదించిన మావిగన్కే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. రాజధాని విషయంలో వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కూటమి నేతలు భగ్గుమన్నారు. గతంలో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని విమర్శలు గుప్పించారు. అప్పట్లో వైసీపీ ఓటమికి 3 రాజధానుల అంశమే కారణమని తెలిసినా వైఎస్ జగన్ ఎందుకు తగ్గడం లేదు? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశంపై మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా రాజకీయ రచ్చ జరుగుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో చేసిన కామెంట్లే ఇందుకు కారణం. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి మధ్య జరుగుతాయని వైఎస్ జగన్ సవాలు విసిరారు. వైసీపీ అధికారిక రాజధాని ఎజెండా మావిగన్ మాత్రమేనని, దీనిని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామని ఆయన ప్రకటించారు. అమరావతి నిర్మాణం ఆచరణ సాధ్యం కాదని, అక్కడ వేల కోట్లు ఖర్చు చేయడం కంటే ఉన్న మౌలిక సదుపాయాలను వాడుకోవటమే ఉత్తమమని జగన్ అంటున్నారు. రానున్న ఎన్నికల్లో మావిగన్ అమరావతి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. మావిగన్ కోరుకునే వాళ్లంతా వైసీపీకి, అమరావతి కావాలనుకునే వాళ్లంతా చంద్రబాబుకు ఓటు వేస్తారని జగన్ అన్నారు. రాజధానిగా మావిగన్ చేస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని జగన్ తేల్చి చెప్పారు. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో తెలుస్తుందన్నారు. అయితే అమరావతిపై జగన్ మరోసారి తన వైఖరి చెప్పడంతో ఈ వ్యవహారం మళ్లీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం రాజధానిగా మావిగన్ ప్రతిపాదనను వైఎస్ జగన్ చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల మేర ఒక ప్రత్యేక కారిడార్ను అభివృద్ధి చేసే ప్లాన్ బి ప్రతిపాదనగా జగన్ గతంలో చెప్పారు. ఈ 3 నగరాల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి దీనికి మావిగన్ అని జగన్ పేరు పెట్టారు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ నగరాలకు సంబంధించి 110 కిలోమీటర్ల పరిధిలో 10,000 కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని జగన్ పదే పదే చెప్తున్నారు. సీఎం చంద్రబాబు సర్కార్ చేపట్టిన అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంపై 2 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందనేది వైఎస్ జగన్ అభిప్రాయం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎన్నికల్లో మావిగన్, అమరావతి మధ్య యుద్ధం జరుగుతుందని తేల్చి చెప్పారు. రాజకీయంగా ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే అమరావతికి తాను వ్యతిరేకమని ముద్రపడిన నేపథ్యంలో మావిగన్ అనే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం కోరతానని జగన్ ప్రకటించడం సాహసోపేతమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. Next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. ఇప్పుడు వైఎస్ జగన్ మావిగన్ కామెంట్స్ కు సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అందరూ మద్దతు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అమరావతిపై మాట మార్చారని విమర్శించారు. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని ఫైర్ అయ్యారు. గొడ్డలి పార్టీకి తప్ప అందరికీ రాజధాని కావాలన్నారు. రాజధానిని వ్యతిరేకించినందుకే 11 సీట్లకు పరిమితమయ్యారని తెలిపారు. కుల రాజకీయాలు చేయాలని చూశారని ఆరోపించారు. కేంద్రానికి చెప్పి రాజధానికి చట్టం చేయించామని, చట్టం చేసిన రాజధానిని గొడ్డలి పార్టీ అంగీకరించడం లేదన్నారు. రౌడీలతో రాజధాని రైతులపై దండయాత్రకు వెళ్లారని మండిపడ్డారు. రౌడీయిజం చేస్తామంటే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. అందరికీ రాజధాని కావాలి, గొడ్డలి పార్టీకి మాత్రం రాజధాని అవసరం లేదు. రాజధాని ప్రారంభిస్తే జరగనీయకుండా అడ్డంబిడి కుట్రలు చేసి అక్కడ చెరుకు తోటలుంటే అవన్నిటికీ అగ్గిపెట్టి మళ్ళా ప్రభుత్వమే చేసిందని కుట్రలు చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకి అలవాటే. బాబాయిని గొడ్డలతో చంపేసి నా మీద కేసు పెట్టిన వాళ్ళకి నేరాలు చేయడం అంత కష్టం కాదు. అయిపోయింది, పని అవుతా ఉంది. 2019లో మనం ఓడిపోయాం. 2019 ఓడిపోగానే మాట మార్చేశాడు. మాట మార్చి
ఆ రోజు చెప్పింది మీరు చూస్తే 3 రాజధానులు 3 ముక్కలాట ఆడాడు 5 ఏళ్లు ఏమీ చెయ్యలేదు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అది అయింది. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. అయితే ఎవరు అవునన్నా కాదన్నా తమ పార్టీ మావిగన్ రాజధానికే కట్టుబడి ఉంటుందని వైఎస్ జగన్ అంటున్నారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్లే సాగుతాయని చెప్పడం ద్వారా రాజధానిని ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చేందుకు యత్నిస్తున్నారు. దీంతో రాజధాని అంశంపై ఊగిసలాటకు తెరదించుతూ వైసీపీ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజధాని అమరావతిలో పర్యటించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను రైతులు అడ్డుకున్నారు. ఆలోపే జగన్ వ్యాఖ్యలు రాజధానిపై మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. అమరావతికి వ్యతిరేకం కాదని చెప్తూనే మావిగన్ ప్రతిపాదన తీసుకురావటం, వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయని జగన్ చెప్పడం చర్చనీయాంశం అవుతుంది. అమరావతిని వ్యతిరేకించని పక్షంలో మళ్లీ మావిగన్ మాట ఎందుకంటూ విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము రాజధాని అమరావతికి వ్యతిరేకమని ప్రకటించి మావిగన్ను రాజధాని చేస్తామని ఎన్నికలకు వెళ్లొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికలకు ముందు 3 రాజధానులపై జగన్ ప్రకటన చేశారు. ఇప్పుడు అమరావతికి శాశ్వత హోదా కల్పించిన సమయంలో మావిగన్ ప్రతిపాదన తీసుకురావటం విస్తృత చర్చకు దారితీసింది. ఇక అప్పటి నుంచి వైసీపీ నేతలు మావిగన్ తమ రాజధానిగా చెబుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మావిగన్ను ఎన్నికల అజెండాగా చేస్తామని జగన్ రెడ్డి ప్రకటించడంతో ఈసారి రాజధానిపై ఆ పార్టీ వైఖరి మరింత స్పష్టంగా తేలిపోతుందని అంటున్నారు.